GSWS ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అనే మాడ్యూల్ ద్వారా చిల్డ్రన్కి ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళని ఎన్రోల్ చేయడం, ఆధార్ ఉంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం, బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఎంటర్ చేయడం, లేకపోతే లేదని సబ్మిట్ చేయడం. దీని ద్వారా అలా చేయడం వల్ల ఎవరికి ఉంది ఎవరికి లేదు అనే డేటా ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఆధార్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఆధార్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఈ సర్వేని మనం February 28, 2025లో కంప్లీట్ చేయాలి. అండ్ హౌ టు ఫైండ్ చిల్డ్రన్ వితౌట్ ఆధార్ లేని వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మన ఎవరెవరు పెండింగ్ లిస్ట్ ఉందనేది మన యాప్లో చూసి డీటెయిల్స్ నోట్ చేసుకొని అక్కడ అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, లేకుంటే ఊర్లో ఉన్నటువంటి సిటిజన్స్ పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ పర్సన్ వీళ్ళు అని చెప్తారు. అప్పుడు అంగన్వాడీ టీచర్ల దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకు చైల్డ్కి ఆధార్ ఉందా లేదా, బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఉంటే వాటి యొక్క నెంబర్స్. సో ఓకే, మేము ఇక్కడ యాప్లో అప్డేట్ చేసుకోవాలి, సర్వే చేయాలి, మీరు యాప్లో అప్డేట్ చేసినప్పుడు మీకు కాల్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది, అది చెప్పండి అని చెప్పి అంతా నోట్ చేసేసుకున్న తర్వాత సర్వే స్టార్ట్ చేస్తే ఈజీగా కంప్లీట్ చేయగలం. అప్పుడు సర్వే అనేది ఫాస్ట్గా చేయగలం. అండ్ రియల్ టైం ప్రాసెస్లో ఇది సర్వే ఎలా చేయాలి, 0 to 6 years చిల్డ్రన్ వితౌట్ ఆధార్ వెరిఫికేషన్ మాడ్యూల్ అనేది రియల్ టైం ప్రాసెస్లో ఏ విధంగా చేయాలి అనేది ఇవాల్టి వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో సెక్రటరేట్ స్టాఫ్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. అప్డేట్ ఈకేవైసీ, ఫ్యామిలీ డీటెయిల్స్, అప్డేట్ మొబైల్ నెంబర్, హెచ్హెచ్ జియో లొకేషన్, అదర్స్ ఈకేవైసీ, ఫ్యామిలీ మైగ్రేషన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఇస్ చిల్డ్రన్ వితౌట్ ఆధార్. సో ఈ చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అనే మాడ్యూల్ పైన క్లిక్ చేయగానే మనకు సెర్చ్ టైప్ అడుగుతుంది. క్లస్టర్ వారీగానా, మదర్ యూఐడినా, చైల్డ్ యూఐడినా అని. సో క్లస్టర్ వారీగా కాబట్టి ఏ క్లస్టర్లో పర్సన్ అయితే మనం చైల్డ్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం. అందులో పెండింగ్లో ఉన్నటువంటి చైల్డ్ యొక్క లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో ఆ చైల్డ్ పైన క్లిక్ చేయగానే ఈజ్ చైల్డ్ ఆధార్ హ్యావింగ్ అన్న దగ్గర ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేసి ఉంటాం కాబట్టి సిటిజన్ ద్వారా తెలుసుకొని ఆ చైల్డ్ యొక్క ఆధార్ అనేది ఎంటర్ చేస్తాం. వన్స్ చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే సిటిజన్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం వెరిఫై చేసి ప్రాసెస్ అనేది అథెంటికేషన్ సబ్మిట్ చేస్తాం. వన్స్ సబ్మిట్ అయిపోగానే అది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి పెండింగ్ ఉన్న లిస్ట్ అంతా గ్రీన్ కలర్లోకి టర్న్ అయిపోయి అది కంప్లీటెడ్లోకి వెళ్తుంది. సో ఇది ఆధార్ ఫైండ్ అవుట్ అయిన వాళ్ళవి. ఒకవేళ ఆధార్ లేకపోతే ఈజ్ చైల్డ్ హ్యావింగ్ ఆధార్ అన్న దగ్గర నో అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. బర్త్ సర్టిఫికేట్ ఈజ్ చైల్డ్ హ్యావింగ్ బర్త్ అన్నప్పుడు నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద రియల్ టైమ్ ప్రాసెస్ ఆఫ్ ద చిల్డ్రన్ వితౌట్ ఆధార్ వెరిఫికేషన్ మాడ్యూల్. Thank you.